వెళ్ళిపోయిన తర్వాత కూడా 2009లో మీరు ఎవరు టికెట్ ఇవ్వాలండి? ఓకే. మా అధిష్టానం ఎవరు టికెట్ ఇవ్వాలి? లోకల్ ఉన్నవాని టికెట్ ఇవ్వాలి. ఓకే. లోకల్ ఉన్నవాని ఇది చేయాలి. ఓకే. మీరు ఎక్కడి చెల్లో వచ్చినటువంటి బైరంజయ్యకు ఆయన డిఎస్పీగా రిజైన్ చేసి రాగానే మీరు టికెట్ ఇచ్చారు. ఓకే. ఆయన నాకే తెలియదు. సిద్దిపేటలో నేను ఇప్పటికే 40 ఏళ్ళ పైన నా రాజకీయ ప్రస్థానంలో ఆయన వచ్చేంతవరకు నాకు తెలియదు. ఆయన ఓకే. బైరంజగా నాకు తెలియదు. మా అన్న క్లాస్మేట్ అంటగా నేను విన్నా, కానీ ఆయన అప్పుడు నేను చూడలేదు. అంటే ఆయన తెలిసి తోడు చేయాలి. సపోర్ట్ ఎందుకు చేయాలి అంటే మీరు ఎవరో రికమెండేషన్ మనకి ఇచ్చేసి మా మీద రుద్ది చేయండి అంటే ప్రజలకు కూడా తెలియని వ్యక్తి ఎందుకు వేసారండి ఓట్లు ప్రజలు? ఓకే. ఇక్కడ లోకల్ ఉన్నట్టు ఇవ్వండి, ఒకసారి ఓడిపోయిన పర్లేదు మరోసారి ఇవ్వండి. మీరు పార్టీ లైన్ దాటి బాగా విమర్శిస్తున్నట్టున్నారు పార్టీని విమర్శిస్తలేను, పార్టీ చేసే తప్పులను ఎత్తి చూపుతున్నా. ఒకవేళ ఎత్తి చూపిన సాధారణ కార్యకర్తగా మీ బాధను ఆవేదన ఒకవేళ ఈ పొరపాటాన్ని కరెక్ట్ అనుకుంటే మీరు సరిదిద్దుకోండి. ఆ పైన తర్వాత వచ్చిందా? తర్వాత 2018లో మళ్ళొకసారి థర్డ్ వర్షన్కి ఇచ్చారు. రైట్, లోకల్ క్యాండిడేట్ అయిన కార్యకర్త ఓకే రైట్. 2 సార్లు ఓడిపోయినా పర్వాలే మా కార్యకర్తకి ఇచ్చారు. మళ్ళీ తర్వాత 2018లో ఏం చేశారు? కోదండరాంతో టీజేస్తో పొత్తు పెట్టుకొని మళ్ళీ వేరే ఒకరు పంపారు మీరు. అంటే మీరు ఎన్నిసార్లు ఇష్టం ఉన్నట్టే ఆట ఆడుతుంటారు, లోకల్ పట్టించుకోరు. లోకల్ వెళ్ళమంటే మీరు ఇన్ఫార్మర్ అంటారు. మీరు ఇష్టమా? సో స్థానిక నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయలేదు, స్థానికంగా ఒక లీడర్ తయారు చేయలేదు. ఇది వాస్తవం అయితే దీంతో నేను కూడా అంకరిస్తున్నా అన్న యొక్క వాదనతోటి. నిజంగానే ఏ జాతీయ పార్టీ కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ వాటెవర్ ఏ పార్టీ కానీ స్థానిక నాయకత్వాన్ని ఎంకరేజ్ చేస్తే ఒకసారి ఓడిపోయినా, ఓసారి గెలిచినా, ఓసారి ఓడిపోయినా లోకల్స్ని మీరు ఎంకరేజ్ చేసి ఉంటే ఇక్కడ స్థానికంగా ఉండేటోళ్ళు. నిజంగానే సిద్దిపేట టూరిజం స్పాట్ అయిపోయింది. అది కొమర్చెరువు టూరిజం స్పాట్ లాగానే పొలిటికల్ టూరిజం అన్నట్టు సిద్దిపేటకి. ఒక్కొక్కసారి ఒక్కో నాయకుడు వస్తుంటాడు పోతుంటాడు, ఎవరు ఇక్కడ స్థిరంగా ఉంటున్న పరిస్థితి లేదు. ఇంకోటి అది కాదండి, మీరు కాంగ్రెస్ 10 సంవత్సరాలు కంటిన్యూగా అధికారం ఉన్నప్పుడు మీరు ఎంతో మందికి ఎమ్మెల్సీలు ఇచ్చారు, ఎంతమందికి కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు, ఇంకా వేరే ఇతర పదవులు ఇచ్చారు. సిద్దిపేట ఒక్కరికి ఇచ్చారండి? ఇచ్చి మీరు ఎందుకు డెవలప్ చేయొద్దు? నేను అడగాలనుకున్న ప్రశ్నకు మంత్రి పదవి వేయండి, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి వేయండి. ఇక్కడ ఎమ్మెల్యే గెలవకపోవచ్చు అండి. ఓకే. మా ఎమ్మెల్సీ ఇచ్చి మీరు మంత్రి పదవి వచ్చు కదా. పార్టీని ఇక్కడ మాలోకానికి కష్టపడుతుండే కదా, పార్టీకి జీవం పోయొచ్చు, ఇక్కడ జీవం పోయొచ్చు కదా, ఎందుకు చేయలేదు అప్పుడు? కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గ్రేట్ ముఖ్యమంత్రి అయితేనే, కానీ ఆయన దృష్టిలో చాలా ఆయన 2వ సారి వచ్చినప్పుడు ఆయన దృష్టిలో వచ్చిందన్నారు. ఇక్కడ నుంచి సిద్దిపేట కాన్స్టిట్యూన్సీని పట్టించుకుంటా అని ఒక మాట అందరిలో అనడానికి విన్నాము. నిజంగా అతను ఉంటే అతను అన్న మాట కొద్ది రోజులకి ఆయన జరిగిపోయింది. కానీ ఒకవేళ ఉన్నట్టుంటే అప్పుడే చాలా రోజుల క్రితం మనం అధికారంలోకి వచ్చేది. సో ఒక అధికార పార్టీ తలుచుకుంటే ఒక్క నియోజకవర్గం మీద గట్టిగా కాన్సన్ట్రేట్ చేయడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఏళ్ళకేళ్ళుగా ఒకే